హలో అండి అందరికీ. ఈ వీడియోలో మనము ఇండియన్ పోస్టల్ శాఖలో కొన్ని డ్రైవర్ పోస్టులకు అయితే నోటిఫికేషన్ అయితే వచ్చింది. వాటికి సంబంధించిన డీటెయిల్స్ ఇప్పుడు తెలుసుకుందాము. ఇది వచ్చేసి గవర్నమెంట్ జాబ్ అండి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఈ నోటిఫికేషన్ అయితే వచ్చింది మనకి. పర్మనెంట్ జాబు. దీనికి సంబంధించిన కొన్ని డీటెయిల్స్ అయితే చూద్దాము. మొత్తం వచ్చేసి 27 పోస్టులు అయితే ఉన్నాయి. రిజర్వేషన్ ప్రకారము ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్స్ అన్నీ ఉన్నాయి. ఏజ్ లిమిట్ వచ్చేసి 18 నుంచి 27 ఇయర్స్ మధ్యలో ఉండాలి. ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. ఎస్సీ, ఎస్టీ వాళ్ళకు 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది. ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇచ్చారు ఇక్కడ మనకు. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అండ్ అదర్ క్వాలిఫికేషన్స్ ఏమేమి ఉండాలో ఇప్పుడు చూద్దాము. లైసెన్స్ అయితే ఉండాలండి. లైట్ అండ్ హెవీ మోటార్ వెహికల్ లైసెన్స్ అయితే ఉండాలి. దానికి సంబంధించిన కొంచెం నాలెడ్జ్ అయితే ఉండాలి. చిన్న చిన్న మైనర్ డిఫెక్ట్స్ ఏమన్నా ఉంటే చేసుకునేటట్లుగా తెలిసి ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి 10th క్లాస్ అయితే పాస్ అయి ఉండాలి. నెక్స్ట్ హెవీ అండ్ లైట్ మోటార్ వెహికల్ నడిపినట్లుగా 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. డైరెక్ట్ రిక్రూట్మెంట్ అయితే ఉంటుంది. ఎటువంటి ఎగ్జామ్ అయితే ఏమి ఉండదు. సెలక్షన్ ప్రాసెస్ కోసం అయితే అప్లికేషన్ చేసుకుంటాం కదా, ఆ అప్లికేషన్స్ కావాల్సినవి ఏమేమో చూద్దాము. 2 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అయితే కావాలి. నెక్స్ట్ ఏజ్ ప్రూఫ్కి 10th క్లాస్ మెమో అయితే సరిపోతుంది. నెక్స్ట్ వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. నెక్స్ట్ 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలన్నాం కదా, ఆ ఎక్స్పీరియన్స్ సంబంధించిన సర్టిఫికేట్ అయితే ఖచ్చితంగా ఉండాలి. ఏ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చింది, ఎప్పుడు ఇష్యూ అయింది, వాళ్ళ సైన్ ఖచ్చితంగా ఇవన్నీ ఉండాలి. నెక్స్ట్ రిజర్వేషన్స్ వాళ్ళకి, ఓబీసీ వాళ్ళకైతే ఓబీసీ సర్టిఫికేట్, ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ఎస్సీ ఎస్టీ సర్టిఫికేట్ ఇవన్నీ మ్యాండేట్గా ఉండాలి. ఫోటో ఐడి ప్రూఫ్ ఉండాలి. అడ్రస్ ప్రూఫ్ కూడా ఖచ్చితంగా ఉండాలి. 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలలో ఒక ఫోటోని మనము ఈ ఫామ్కి అంటించేస్తారు. ఇవన్నీ జీరాక్స్ తీసుకోవాలి. ఇవన్నీ జీరాక్స్ తీసుకున్న తర్వాత వాటి బ్యాక్ సైడ్ ఖచ్చితంగా గెజిటెడ్ సిగ్నేచర్ అయితే పెట్టించాలి అన్నింటిపైన. నెక్స్ట్ స్పెషల్ ఇన్స్ట్రక్షన్స్. మనం చేసుకున్న అప్లికేషన్ ఒక్కోసారి రిజెక్ట్ అవుతుంది కదా, ఎందుకు రిజెక్ట్ అవుతుంది అనే దానికి ఇవన్నీ రీజన్స్ ఉంటాయి. వాళ్ళు చెప్పిన అన్ని సర్టిఫికేట్స్ అయితే మనము ఖచ్చితంగా సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేయకపోతే రిజెక్ట్ చేస్తారనమాట. దీనికి సంబంధించిన అన్ని పేపర్స్ రెడీ చేసుకున్న తర్వాత 14th మే లోపల మనము దీనికైతే మెయిల్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఒక అడ్రస్ ఇచ్చారు కదా, ఈ అడ్రస్కి అయితే ఇవన్నీ పేపర్స్ అటాచ్ చేసి మెయిల్ చేయాలి. దీనికి సంబంధించిన అప్లికేషన్ ఫామ్ అయితే ఏ విధంగా ఫిల్ చేయాలో ఇప్పుడు చూద్దాము. ఇక్కడ కార్నర్లో పాస్పోర్ట్ సైజ్ ఉంది కదా, అక్కడ పాస్పోర్ట్ అతికించిన తర్వాత గెజిటెడ్ సిగ్నేచర్ అయితే కంపల్సరీ పెట్టించాలి. నెక్స్ట్ వచ్చేసి ఫుల్ నేమ్. మన ఫుల్ నేమ్ అయితే ఎటువంటి మిస్టేక్స్ లేకుండా రాయాలి. నెక్స్ట్ ఫాదర్ యొక్క ఫుల్ నేమ్ కూడా రాయాలి. నెక్స్ట్ అడ్రస్ యొక్క పర్మనెంట్ అడ్రస్, దాని పిన్ కోడ్ అయితే రాయాలి. నెక్స్ట్ టెంపరీ అడ్రస్, దాని పిన్ కోడ్ అయితే రాయాలి. ఇక్కడ వచ్చేసి మెయిల్ ఐడి ఏదైతే ఇస్తున్నారో అది కంపల్సరీ ఇక్కడ కరెక్ట్గా మెన్షన్ చేయాలి. నేషనాలిటీ ఇండియా అని సెలెక్ట్ చేసుకోవాలి. డేట్ ఆఫ్ బర్త్, డేట్, మంత్, ఇయర్ ఎంటర్ చేసిన తర్వాత దాన్ని వర్డ్స్లో కూడా రాయాల్సి ఉంటుంది. అప్లికేషన్ చేసేటప్పటికి మీ ఏజ్ అది కూడా ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఇయర్, ఎన్ని ఇయర్స్, ఎన్ని మంత్స్, ఎన్ని డేస్ అది కూడా మెన్షన్ చేయాలి ఉంటుంది. నెక్స్ట్ రిజర్వేషన్ కేటగిరీ, ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఏ కేటగిరీ అయితే దాని మీద టిక్ మార్క్ అయితే చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు ఏదైతే రిజర్వేషన్ సెలెక్ట్ చేసుకుంటారో దానికి సంబంధించిన రిజర్వేషన్ సర్టిఫికేట్ అయితే ఖచ్చితంగా దానికి అటాచ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ డీటెయిల్స్ అడుగుతుంది. ఎన్ని ఇయర్స్ చేశారు, ఎన్ని మంత్స్ చేశారు, ఎన్ని డేస్ చేశారు అనే డీటెయిల్స్ అయితే ఇక్కడ ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇంకా నెక్స్ట్ డీటెయిల్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, స్కూల్ నేము, ఏ ఇయర్లో పాస్ అయ్యారు, నేమ్ ఆఫ్ యూనివర్సిటీ ఇవన్నీ సెలెక్ట్ చేయాలి. నెక్స్ట్ లైసెన్స్ డీటెయిల్స్ కూడా సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. హెవీ మోటార్ వెహికల్ లైసెన్స్, దాని వ్యాలిడిటీ, లో మోటార్ వెహికల్ లైసెన్స్, దీని వ్యాలిడ్ ఎప్పటి వరకు ఉంది అవి కూడా ఫిల్ చేయాలి. నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంది కదా, ఆ ఎక్స్పీరియన్స్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంది అనేది కూడా ఇక్కడ మనం అయితే మెన్షన్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ పోస్టింగ్ షుడ్ బి గివెన్ అండర్ అనేది 4 ఆప్షన్స్ అయితే ఇచ్చారు. అందులో మీకు కావాల్సింది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇవన్నీ అయిన తర్వాత నీ అప్లికేషన్ డేటు, ప్లేసు, ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి సిగ్నేచర్ ఆఫ్ అప్లికెంట్, ఇక్కడ మీ యొక్క సిగ్నేచర్ అయితే పెట్టేసి ఫామ్ని కంప్లీట్ చేసుకోవాలి. ఫామ్ అంతా కంప్లీట్గా ఫిల్ చేసిన తర్వాత
వాళ్ళు అడిగిన ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్, ఏజ్ ప్రూఫ్స్, 10th క్లాస్ మెమో ఇవన్నీ కలిపి ఫామ్కి అటాచ్ చేసేసి జిరాక్స్లో పెట్టాలండి అన్నీ. ఇక్కడ టు అడ్రస్కి ఇక్కడ ఫ్రమ్ అడ్రస్ మీ యొక్క అడ్రస్ రాసేసి పోస్ట్లో పోస్ట్ చేయాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసము మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.